పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది అన్న? చాలా క్రేజీ అనిపించింది అసలు. పుష్ప తగ్గేదిలానే చూడన్నా. ప్రతిసారి పుష్ప 1 ఏం చేసిన మన పుష్ప అంటే ఫ్లవర్ అనుకోటివా ఫైర్ అన్నాడు, కానీ ఏం లేమన్నా పుష్ప అంటే ఫ్లవర్ అనుకోటివా వైల్డ్ ఫైర్ అన్నాడు. ఆ పుష్ప అంటే పేరు అనుకోండి అని అక్కడ అన్నారు. పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అనే అన్నారు. సో పుష్ప అంటే నేషనల్ అనుకోటివా ఇంటర్నేషనల్ డైలాగ్ వాడాలి. కానీ అరే నువ్వు అన్నాక పుష్ప 1 కన్నా పుష్ప 2 అనేది పక్కడబంది ప్లాన్ చేసిన ఫీలింగ్ ఉంది. అప్పుడు పుష్ప అంటే ఏంటో మన రీజనల్గా మన ఇండియాకి సంబంధించిన పుష్ప అంటే ఇంటర్నేషనల్ అక్కడ ఎక్కడ జపాన్లో ఫైట్ నడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈసారి చాలా గ్రాండ్గా ప్లాన్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అంతేకాని ఒక అమ్మోరు జాతర సీన్ కోసం అంట ఎంత 16 కోట్లు 12 కోట్లు ఖర్చు పెట్టారంటే అసలు ఎంత పెద్ద ప్లాన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు అన్న. అది క్రేజీ అనిపించింది. ఇంకోటి ఈసారి ఏంటంటే శ్రీలీల ఉంది. శ్రీలీల ఒక మంచి డాన్సర్. తను లాస్ట్ మనం చూసాం గుంటూరు కారం డ్యాన్స్. అప్పుడు తను డ్యాన్స్ చేస్తుంటే ఇట్లా నెమిలి డ్యాన్స్ చేసిన ఫీలింగ్ వస్తుంటుంది. సో మన కుర్రలు అయితే బట్టలు చింపుకుంటారు కాబట్టి సో చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ బీబస్ ఉన్నాయన్న. ఇంకోటి సినిమా ప్రతి దానికి ఇంటర్వ్యూకి ఉందన్న. నేను అనుకుంటే నాకు గెస్ కరెక్ట్ అయితే మాత్రం ఈసారి శ్రీవల్లిని లేపేస్తారు భయ్య. 100% శ్రీవల్లి లేపేసే ఛాన్స్ అయితే క్లియర్ అనిపిస్తుంది. కొన్ని సీసీ అట్లనే అనిపిస్తుంది శ్రీవల్లి లేపేసిన ఫీలింగ్ ఉంది. ఇంకోటి అన్న బీజం అన్న అబ్బా డిఎస్పీ కొట్టాడో తెలియదు, మన తమ్మని కొట్టాడో తెలియదు, కానీ చాలా 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 బీజం చాలా బాగుంది. మన చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది అన్న. సుకుమార్ రైటింగ్ మీద నాకు నమ్మకం కలిగింది 100%. ఈసారి మాత్రం పుష్ప చాలా బాగుండబోతున్న ఫీలింగ్ కలిగింది అన్న. నాకు గెటప్స్ వచ్చేసి ఒక 5-6 గెటప్స్ ఉన్నాయి. అవును, ఎన్ని వేరియేషన్ చూపించబోతున్నాడు? అవును, నాకు ఒక గెటప్లో ఏమో నార్మల్గా ఉన్న పుష్పలాగా ఉన్నాడు. ఇంకో గెటప్లో ఏమో ఇక్కడ ఏమో వైట్ వేసారనమాట. అంటే అక్కడ పెద్ద పుష్ప అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకో దాంట్లో అమ్మరు జాతర ఆ రకంగా కనిపించింది. 3-4 గెటప్స్ అయితే కనిపించింది. వేరియంట్ అయితే చాలా వేరియంట్గా అనిపించింది. సో నాకు అనిపించింది 100% ఈసారి పుష్ప మాత్రం పాత రికార్డుని బద్దలు కొడుతున్న ఫీలింగ్ అయితే నమ్మకం ఉందన్న. ఓకే, ఫాజిల్ ఎలా ఉన్నాడు అసలు? అన్న ఫాజిల్ అబ్బో సహజంగా తన డైలాగ్ ఏందన్నా పార్టీ లేదా పుష్ప అని క్వశ్చన్ అడుగుతాడు. ఆ పార్టీ 1 ఏమన్నా పార్టీ లేదా అని అడిగిండు. పార్టీలో పార్టీ ఉంది పుష్ప అని తనే అంటుండు. అంటే నాకు ఏమనిపించింది అంటే పుష్ప చాలా పెద్దోడు అయిపోయాడు. అంటే శేఖావత్ తనకు దొరకనంత స్థాయికి ఎదిగిపోయిన ఫీలింగ్ వచ్చింది. సో తనకు ఈయన ఇద్దరి మధ్యలో లాస్ట్ ఫైట్ ఉండొచ్చాం, కానీ సో ఇప్పుడు అయితే శేఖావత్ దొరకని స్థాయికి ఎదిగిపోయిన ఫీలింగ్ కనిపించింది అన్న. చూద్దాం మరి ఈసారి ట్విస్టులు ఏమున్నాయో తెలియదు, కానీ చాలా బాగా అనిపించింది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన అన్న. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఓకే, ఇప్పుడున్న బాహుబలి రికార్డులు కల్కి ఇలాంటివి ఏమన్నా 100% అన్న. చూడు ఫస్ట్ గ్రాస్ ఓవరే బిజినెస్ 1000 crores అయిందన్న. సో అవునని కాదన్న పుష్ప హిట్ కావాలన్నా 2000 crores కొట్టాలి. సో 2000 crores మాకు 1 weekలోనే వచ్చేసానని నమ్మకం నాకు కలిగింది. ఇంకా ట్రైలర్ అలా ఉంది, ట్రైలర్ దమ్మ అలా ఉందన్న. సో వ్యూస్ అసలు వచ్చిన 2-3 రోజుల్లోనే 58 million అవ్వడం అనేది గ్రేట్ థింగ్స్. 58-70 నడుస్తుంది అది. సో 100% నువ్వు కాదన్న పుష్ప మీద చాలా క్యూరియాసిటీ ఉంది. మన లక్లోనే ప్రీ రిలీజ్ పెడుతున్నారు. సో దీనిపైన ఎక్కువ లేని క్యూరియాసిటీ పెద్ద పెద్ద మన IPL స్టార్స్ కానీ నేషనల్ క్రికెటర్స్ కూడా తగ్గేదిలే అన్న ఫీలింగ్ ఉంది. చూద్దాం ఈసారి మాత్రం పుష్ప బాగుండబోతున్న నమ్మకం కలిగింది నాకైతే. ఓకే డన్.